గోంగూర శనగలు ఎండు రొయ్యలు వేసి ఎలా వండాలో చూద్దాం. నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసుకుని కొద్దిగా నీళ్ళను పోసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలు తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు గోంగూరను వేసి కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన గోంగూరలో ఉప్పును కొద్దిగా చింతపండును కూడా వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకుని ఉడికించిన గోంగూర పచ్చిమిరపకాయలను వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలు తీసుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకుని వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా పసుపుని ఉప్పుని కూడా వేసి ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసి కలుపుకుని వేగిన తర్వాత కొద్దిగా కారాన్ని కూడా వేసుకుని కలుపుకుని ఉడికించిన శనగలను కూడా నీళ్ళతో సహా వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న గోంగూర శనగల మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యలను వేసి వేయించి గోంగూర శనగల మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకుంటే గోంగూర శనగలు ఎండు రొయ్యల కూర రెడీ.